అంటే సో ఎందుకు వచ్చిన వై అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా నేను చెప్తున్నాను, ఎందుకు వచ్చినాం ఈ అవకాశంలోకి తెలుసుకోండి. వై. సో 5,000 కోసమా, 10,000 కోసమా, 20,000 కోసమా, 30,000 కోసమా, ఎందుకు వచ్చినాం అనేది ఈ బిజినెస్లో ప్రతి ఒక్కరు మీ పెయిన్ఫుల్ డ్రీమ్ అనేది మీకు అర్థం అవ్వాలి. మీకు ఈ క్లారిటీ లేకపోతే మాత్రం బిజినెస్లో ఎక్కువ రోజులు నువ్వు పోతే అగ్రికల్చర్ ప్రోడక్ట్లో 10 ప్యాకులు కొట్టించినా సరే మీ క్లారిటీ లేకపోతే మీ టీం మీతో పాటు నిలబడదు. మీ టీం మీతో పాటు నిలబడదు. సో ఎందుకు వచ్చినావు, నీ పెయిన్ఫుల్ డ్రీమ్ అనేది క్లారిటీ ఉండాలి. అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కరు కూడా మీరు మనసులో ఊహించుకోండి, వాట్ ఈజ్ నా పెయిన్ఫుల్ డ్రీమ్ ఏంది. సో 1 మినిట్ మీకు టైం ఇస్తా. మీరు ఈ బిజినెస్లోకి 5,000, 10,000, 20,000 లేదంటే అయితే సక్సెస్ అయితేమేమో, అయితే బ్రాంజ్ అయితేమేమో, అయితే సిల్వర్ అయితేమేమో కాదు. అస్సలు పెయిన్ఫుల్ డ్రీమ్ ఏంది, మీరు దేనికోసం ఈ బిజినెస్ని ఎంచుకున్నారు. సో ఒక్కసారి మీరు మెమరైజ్ చేసుకోండి. ఒక్కసారి మీకు 1 మినిట్ టైం ఇస్తా. ఎవరి కాళ్ళు మనసులో అనుకోండి, నేను దేనికోసం వచ్చిన ఇండస్ట్రీలోకి. సో దేనికోసం వచ్చిన ఇండస్ట్రీలోకి, ఆ డ్రీమ్ ఎట్లుండాలి అని అంటే, సో నీ జనరేషన్ చేంజ్ కావాలి. ఆ డ్రీమ్ నీకు నీ మనసులో అనుకుంటున్నప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, కడుపులో ఒక ఫైర్ రావాలి. ఎస్, ఇది కాకపోతే అలాంటి డిజైరబుల్ డ్రీమ్ ఉండాలి. అలాంటి పెయిన్ఫుల్ డ్రీమ్ ఉంటేనే ఈ ఇండస్ట్రీలో మనం నిలబడగలుగుతాం. ఉందా? వచ్చిందా మీకు ఆలోచన? ఉందా డ్రీమ్? ఎస్. సో డ్రీమ్ వచ్చింది. సో రెండోది ఏంటి అని అంటే, సో ఆ డ్రీమును నేను సాధిస్తా అని నమ్మాలి. నా కింద ఒక లీడర్ వచ్చేసి క్రౌన్ అయితే 6 LOBలు వస్తే నా చెక్కు పెరుగుతుంది. ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ కాదు. నీ డ్రీమ్ ఎవరిది? మనదే కదా. సో నాది డ్రీమ్, మీ డ్రీమ్ మీది. సో డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలి అని అంటే ఎవరినో నమ్మాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము. మిమ్మల్ని మీరు నమ్మండి. టీం వస్తుందా పోతుందా, ఎవరు ఉంటారా పోతారా తర్వాత విషయం, సెకండ్ వన్. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, నిన్ను నువ్వు నమ్మగలగాలి. ఎస్, నేను డిసైడ్ అయితే ఇది నేను చేయగలుగుతా. ఎందుకనంటే నాకన్నా ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయ్యారు కాబట్టి చేయగలిగారు. సొసైటీలో 5 లక్షలు సంపాదించాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. అది ఆషామాషి కాదు. బయట ఎన్నో రకాల బిజినెస్లు మీరు చూసి ఉంటారు. ఆ బిజినెస్లో ఎన్ని ఒడిదిడుగులు ఉంటాయి, ఎన్ని మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, ఎన్ని రిస్కులు ఉంటాయో మనందరికీ కూడా తెలుసు. ఈవెన్ ఈరోజు ఒక టెక్నాలజీ వచ్చింది. నేను గత 2-3 వారాల నుంచి పంక్చర్ చేసేటోనికి కూడా ఎంత రిస్క్ ఉంటుందని చెప్పిన ఒక మీటింగ్లో, మొన్న జరిగిన మీటింగ్లో. కానీ ఈరోజు టెక్నాలజీ వచ్చింది, పంక్చర్ షాపును కూడా లేకుండా చేసే టెక్నాలజీ వచ్చింది. నా MGలో ఉంది అది. ఎక్కడన్నా దానికి స్టెప్నీ ఉండదు. కార్ పంక్చర్ అయితే ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ కారుకు ఆ కేబుల్ పెట్టి లిక్విడ్ కొడితే ఏడ పంక్చర్ అయిందో ఆడిపోయి ఆ లిక్విడ్ ఆగుతుంది. ఏడ హోల్ పడ్డదో ఆ లిక్విడ్ ఆడిపోయి గట్టిగా అవుతుంది. ఇక గాలి వెళ్ళదు దాని నుంచి. అంటే టెక్నాలజీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే, యావత్తు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఉపాధిని హరించుకుపోయేంత టెక్నాలజీ వస్తుంది. సో కాబట్టి ఈ బిజినెస్లో మీరు ఒక డ్రీమ్ పెట్టుకొని ఎంటర్ అయినప్పుడు, నేను డిసైడ్ అయితే నేను ఈ బిజినెస్లో నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతా అనేది నీ పైన నీకు అపారమైన నమ్మకం ఉంటేనే ఈ ఇండస్ట్రీలో మీరు కొనసాగగలుగుతారు. లేదా అప్లైన బలవంతానికో, ఫ్యామిలీ మోటివేషన్కో, లేదంటే పెద్ద పెద్ద సెమినార్లో లీడర్స్ ఇన్స్పైర్ మాటలు మాట్లాడతారు కదా, వాటికి కనెక్ట్ అయ్యో నువ్వు ఈ బిజినెస్ నడిపినావు అనుకో, కొద్ది దూరం తర్వాత నీకు అలసట అనిపిస్తుంది. నీకు అతి భారంగా మోస్తున్న ఈ బిజినెస్ అనిపిస్తుంది. అదే నీ పెయిన్ఫుల్ డ్రీమ్ స్ట్రాంగ్ ఉండి, ఇది నేను డిసైడ్ అయితే నేను చేయగలుగుతా అనే నమ్మకం నీ లోపల ఉంటే ఈ బిజినెస్ని లీడ్ చేయగలుగుతా. ఎస్ ఆర్ నో? ఉందా నమ్మకం? సో నమ్మకం ఉంది.
సెకండ్ వన్, మూడోది ఏంటి అనంటే నమ్మకం ఉన్న తర్వాత, సో బిలీవ్నెస్ ఉన్న తర్వాత, సో ఈ బిలీవ్నెస్ ఉన్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అనంటే లవ్, ప్రేమించాలి. నువ్వు చేస్తున్న పనిని, నీ పనిలో నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది, దాంట్లో నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, యావత్తు నా పిల్లల భవిష్యత్తు మారుతుంది, నా జనరేషన్ ఇన్కమ్ మారుతుంది, నేను ఒక్కరిని డిసైడ్ అయితే నా జనరేషన్ ఇన్కమ్ మారుతుంది అని చెప్పేసి నువ్వు నమ్మగలిగితే ఆ పనిని లవ్ చేయాలి, ప్రేమించాలి. ఎలా అనంటే ఎక్కడైనా అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి ప్రొటెక్, అగ్రి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా డిసప్పాయింట్ చేసే మాటలు మాట్లాడినప్పుడు నీ పనిని నువ్వు ప్రేమించినావు అనుకో, ఒక్కరు కాదు 100 మంది నేను డిమోటివేట్ చేసినా కూడా ఐ లవ్ మై వర్క్, నేను ఈ పనిని ప్రేమిస్తున్నా కాబట్టి సో నాకేమనిపించదు. అదే నువ్వు ఈ పనిని ప్రేమించలేదనుకో, ఇంటి గడప దాటడానికి కూడా గుండె ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఎదురుగా ఉన్నటోడు నిన్న మొన్నటి వరకేమో వేరే బట్టలు వేసినాం, ఈరోజు ఏమో వైట్ సెట్, బ్లాక్ పాయింట్, కింద షూ వేసుకొని, టై కట్టుకొని, బ్లేజర్ వేసుకొని, బండి మీద ప్రోడక్ట్ పెట్టుకొని బయటికి వెళ్తున్నప్పుడు సో నలుగురు నా గురించి ఏమనుకుంటున్నారు, అరే వాళ్ళు నన్ను ఎట్ట తీసుకుంటారు, జనాలు నన్ను ఏమనుకుంటారు, అరే వీడు ఇంత బతికి సబ్బుల షాంపూల బిజినెస్ చేస్తున్నాడా, అదే జనాలకు టోపీ పెట్టే బిజినెస్లు ఏమైనా చేస్తున్నాడా, వీడు ఎక్కడ నాశనం అవుతాడో అని చెప్పి జనాలు చూస్తారని చెప్పేసి నీలో నువ్వు అనుకొని ఏం చేస్తావు అనంటే బయటికి వెళ్ళే ధైర్యం చేయవు. ప్లాన్ చెప్తున్నప్పుడు కూడా అంత కాన్ఫిడెంట్ నీ ఫేస్లో ఉండదు, నీ బాడీ లాంగ్వేజ్లో ఉండదు. అదే నీ పని నువ్వు ప్రేమిస్తున్నట్టయితే, నీ బాడీలో నీ ఆ వర్క్ను, ఆ కాన్ఫిడెంట్ నువ్వు బిల్డ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇంకా ప్యాషనెట్గా ఈ బిజినెస్ మనం బిల్డ్ చేయొచ్చు. అగ్రి గ్రాన్యూల్స్ మోస్తున్నప్పుడు మన కాందాన్ని ఒకటి గుర్తుకొచ్చింది ఎప్పుడన్నా మీకు? నా ప్రొఫెషనల్ నాకు గుర్తుకొచ్చింది. మా మేడం చాలాసార్లు తిట్టుకున్నాను నేను. గ్రాన్యూల్ ప్యాకెట్ పొలాల వెంబడి మోస్తున్నప్పుడు అడుగులు ఇట్లా పడుతున్నాయి, సో బురద అంటుతుంది. నేనేమో 80,000 జీతం, ఆ 700 గ్రాన్యూల్ ప్యాకెట్ కొనేటోడేమో గోషి కట్టుకున్నాడు, ఎట్టనంటే అట్ట మాట్లాడుతున్నాడు. మమ్మల్ని ఇద్దరిని కంపేర్ చేస్తున్నప్పుడు నాకు విపరీతమైన కోపం వస్తుంది నా మీద. నాకు ఇంత బతికి ఈయనను బతిలాడాలని ఆయన అనిపించింది. కానీ తర్వాత నన్ను నేను మార్చుకున్నా, నేను చేస్తున్న పనిని నేను లవ్ చేయడం స్టార్ట్ చేసిన. లవ్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసినా, చిన్న పర్ఫ్యూమ్ అడిగినా కూడా తీసుకొస్తాం, జ్ఞానోపేస్ట్ అడిగినా కూడా తీసుకొస్తాం. ఎలాంటి వాళ్ళు మనకు కలిసినా కూడా, మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా కూడా మనం రిసీవ్ చేసుకుంటాం, మాట్లాడుతుంటాం. సో ఆలోచన చేయండి. సో కాబట్టి మనం చేస్తున్న పని పట్ల మనం లవ్ లేకపోతే, దాని మీద ప్రేమ లేకపోతే, దాని మీద మమకారం లేకపోతే దాన్ని ఎక్కువ రోజులు మనం కొనసాగించలేం. ఎవరో ఒకరు మన డ్రీమ్కు తూట్లు పొడుస్తారు. నువ్వు డ్రీమ్ పెట్టుకొని వచ్చినావు, కానీ దానిని మాత్రం నువ్వు ఇష్టపడలేదనుకో, దానిని మనం ప్రేమించలేదనుకో, సో నీ డ్రీమ్కి ఎవరో ఒకరు గడ్డపార, గుండు సూది కాదు గడ్డపారలు తెచ్చి తూట్లు పొడుస్తారు. అర్థమవుతుందా? సో నువ్వు చేస్తున్న పనిని ఖచ్చితంగా నువ్వు ప్రేమించాలి. నువ్వు చేస్తున్న పనిని, నా డ్రీమ్ ఇందులో ఉంది, నా కళ నెరవేరడానికి ఒకే ఒక మార్గం వెస్టేజ్ అని నువ్వు నమ్మగలగాలి. సో అదొక పెయిన్ఫుల్ డ్రీమ్ నీ లోపల ఉండాలి. రైటా? ఉందా? లేకున్నా ఈ రోజు నుంచి మార్చుకోండి. నువ్వు చేస్తున్న పని నువ్వు ప్రేమించలేదనుకో, ఒక 11 మంది 12 మంది నో 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 అన్నారనుకో, తర్వాత రాలేవు, మీటింగ్లకు రాలేవు. సో నువ్వు ఈ బిజినెస్లో కూడా నిలబడలేవు. సో కాబట్టి మనం చేస్తున్న పనిని మనం సర్వదా సో ప్రేమించాలి. చేద్దామా? ఎస్. సో ఈ మూడు జరిగినప్పుడు సో నాలుగోది ఏంటి అనంటే నెవర్ గివ్ అప్. వదిలిపెట్టనే వద్దు. ప్రాణం పోతున్నా సరే వదిలిపెట్టొద్దు. నీకు నమ్మకం ఏర్పడ్డది, నీ పెయిన్ఫుల్ డ్రీమ్ ఏదైతే, నాకు గోవింద్ సింగ్ సార్ స్టోరీ ఇన్స్పైర్ అనిపిస్తుంది. రేకుల షెడ్లో ఉండి చిన్న చిన్న జర్రెలు వస్తున్నా కూడా నాకు ఓ రోజు కార్లో సూర్యాపేట పోతుంటే చెప్పిండు. ఆ పెయిన్ఫుల్ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు
ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నా డౌన్ లైన్ పని చేయకపోయినా నా అప్లైన్ బిజినెస్ని వదిలిపెట్టి వెళ్ళినా. సో డ్రీమ్ ఎవరిది? నాది. సక్సెస్ కావాల్సింది ఎవరు? నేను. నా జీవితాన్ని మార్చుకోవాల్సింది ఎవరు? నేను. సో ఒడిదిడుగులు ఏర్పడ్డా, ఛాలెంజెస్ ఏర్పడ్డా, ఎంతోమంది డిస్కరేజ్ చేసినా నెవర్ గివ్ అప్, వదిలిపెట్టనే వద్దు. ఎందుకు అనంటే ఎంతో అపారమైన నమ్మకం పెట్టుకొని ఇండస్ట్రీలోకి వచ్చినాం. నేను చేయకుండా మీకు చెప్పట్లే, నేను దీన్ని పాటించకుండా నేను చెప్పట్లే. నేను ఇదే ఇండస్ట్రీలో ఇదే సోపు, ఇదే పేస్ట్, ఇదే గ్రాన్యుల్ ప్రొటెక్ట్లు తీసుకొని వెళ్ళే నెలకు 5 లక్షలు సంపాదించుకొని 2 కార్లు తీసుకొని ఈరోజు 2.5 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నా. ఈరోజు నాతో అయ్యింది అని అంటే ఖచ్చితంగా మీతో అవుతుంది. నాతో అయ్యింది అంటే ఖచ్చితంగా మీతో అవుతుంది. సార్ మీకు ఛాలెంజెస్ ఏర్పడలేవా, మరి మీకు డిస్కరేజెస్ ఏర్పడలేవా అని అంటే ఈరోజు మీకు చెప్పుకోవడానికి, అరే నా జీవితంలో ఇది జరిగింది అని చెప్పేసి ముందు చెప్పుకోవడానికి నేనున్నా. కానీ నా అప్లైన్ అప్పటికే డీసీడీ ఒక 2-3 ప్లాన్ల కంటే ఎక్కువ రాలే. డీసీడీ 7 లక్షల పైన ఇన్కమ్ వస్తుంది దాస్ సార్కు. ప్రతి ఛాలెంజెస్ ఎదురైనప్పుడు నేను సార్కి చెప్పుకుంటూ కూర్చున్నాను అనుకో, సార్ యావత్తు టైం తన దగ్గర ఉన్న 24 గంటల టైం నాకే సరిపోదు. సో కాబట్టి నేను మీ ముందడుగున్నా. నేను ఈ బాధలు పడ్డా, ఈ అవమానాలు పడ్డా, నాకు ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు ఈ రోడ్ యాక్సిడెంట్ అయింది, కంటికి నిద్ర లేదు, ఆకలి కోడ్చినాం, అన్నాన్ని కోడ్చినాం, నిద్ర కోడ్చినాం, నాకు కూడా పిల్లలు ఉన్నారు. ఇవన్నీ జరిగినా సరే ఈరోజు మేము ఇండస్ట్రీలో నిలదొక్కొని ఉన్నామని అంటే మాకు ఏదైతే కష్టాలు వచ్చినాయి 100% మీ జీవితంలో కూడా అదే కష్టాలు వస్తున్నాయి. మేము ఆ కష్టాలను భరించినాం కాబట్టి ఈరోజు సక్సెస్ అయినా. మీరు ఆ కష్టాలను భరించగలిగితే మీరు కూడా సక్సెస్ అవుతారని ఈ మీటింగ్ ద్వారా మీకు హామీ ఇస్తున్నాం. ఈ మీటింగ్ ద్వారా నేను మీకు హామీ ఇస్తున్నాను. అర్థమవుతుందా? నేను ఇట్లా ర్యాకెట్ స్పీడ్లో, ఇట్లా జెట్ స్పీడ్లో ఇదే గ్రాఫ్ రాలే. నాకు కూడా అప్ అండ్ డౌన్స్, కింద పడ్డా, మీద పడ్డా, లేచినాము, బాధలు పడ్డాం, అవమానాలు పడ్డాం, అవరోధాలు పడ్డాం. నా చుట్టూన్న వాళ్ళు కూడా నన్ను వ్యతిరేకించరు. సో అయినా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కున్నాం. మీకు కూడా అలాంటి బాధలు పడుతున్నారు, మీకు కూడా అలాంటి ఛాలెంజెస్ ఎదురైనాయి అనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. దయచేసి అద్భుతమైన అవకాశాన్ని నెవర్ గివ్ అప్, ఎట్టి పర్సులో వదిలిపెట్టొద్దు. నన్ను ఇన్స్పైర్ చేసే విషయాలు, ఇన్స్పైర్ చేసే కొన్ని జీవితాలు ఉన్నాయి. వాళ్ళు నా టీమా కాదని నేను ఆలోచించను. ఒక చెప్పులు కొట్టుకునే వ్యక్తి ఇన్కము, అలా స్కూల్లో అలా పాపలు వెళ్ళినప్పుడు మీ నాన్న ఏం చేస్తారనంటే మా నాన్న చెప్పులు కుడతాడు అని చెప్పడానికి 100 సార్లు ఆలోచించడు ఆ పిల్లలు. రైట్? అవునా కాదా? అలా తండ్రి ప్రొఫెషన్ చెప్పుకోవడానికి బాధపడరు. మా నాన్న ఇంకేదన్నా చేసింటే బాగుండు, ఆ నాన్న ఈ చిన్న పనో పెద్ద పనో ఇంకేదన్నా చేసింటే బాగుండు. స్కూల్లో టీచర్లు అడిగినా, ఫ్రెండ్స్ అడిగినా, కొలీగ్స్ అడిగినా, ఎవరు అడిగినా కూడా మీ నాన్న ఏం చేస్తాడు, మీ అమ్మ ఏం చేస్తా అని చెప్పుకోవడానికి మా నాన్న ప్రొఫెషన్ నేను చెప్పుకోవడానికి ఒక్క క్షణం ఆలోచన చేస్తున్నా అని ఆ పిల్లలు అనుకుని ఉంటారా లేదా? ఈరోజు ఒకే ఒక అవకాశం, వెస్టేజ్లో పనిచేయాలని ఒకే ఒక నిర్ణయం. సో ఈరోజు మా నాన్న వెస్టేజ్ చేస్తాడు, నెలకు 2,70,000 సంపాదిస్తాడు అని చెప్పేసి ఆ రోజు మా నాన్న చెప్పులు కుట్టుడు అనే పిల్లలు వాళ్ళు చెప్పుకునే విధానం మారింది చూడు, వాళ్ళ లోపల ఎంత కాన్ఫిడెంట్ ఉంటుంది ఒకసారి ఇమాజినేషన్ చేయండి. 2వ తరగతో 3వ తరగతో 5వ క్లాస్ వరకు మా నాన్న చెప్పులు కుట్టుడు అని చెప్పుకుంటూ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత మా నాన్న బిజినెస్ ఎంటర్ప్రీనియర్, వెస్టేజ్ చేస్తుండు, కార్ వచ్చింది, నెలకు 2,70,000 ఇన్కమ్ సంపాదిస్తాడు. మా నాన్న ఎంతోమంది జీవితాలను మారుస్తున్నాడంటే ఎక్కడి నుంచి వాళ్ళ లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్మేట్ అయిందో ఒకసారి ఆలోచించేయండి. మరి అదే ఇండస్ట్రీ మన జీవితంలోకి వచ్చింది, అదే అవకాశం మన జీవితంలోకి వచ్చింది. మరి ఆయనకు ప్రాబ్లమ్స్ ఏర్పడలేవా? ఆయన జనాలు తిలకం దిద్ది రిసీవ్ చేసుకున్నారా? బ్యాండ్ బాజాలు పెట్టి వెల్కమ్ చేసిర్రా? సో నీకు ఏ రోజైతే ఛాలెంజెస్ ఏర్పడ్డాయో అదే ఛాలెంజెస్కు కొన్ని 100 రెట్లు ఆయనకి ఏర్పడ్డాయి కాబట్టి ఈరోజు ఆయన నిలదొక్కొని ఇండస్ట్రీలో పడ్డాడు, సక్సెస్ అయ్యిండు, కార్ తీసుకోగలిగిండు. సో కాబట్టి నేనేమంటున్నానంటే నిలబడండి ఇండస్ట్రీలో. ఏ ప్రాబ్లం ఏర్పడ్డా, ఏ కష్టాలు ఏర్పడ్డా, ఏర్పడ్డా కూడా ఇండస్ట్రీలో నిలబడండి. నాకు ఇంకో స్టోరీ. సునీల్ కుమార్ సాహు సార్ అని ఉంటాడు వెస్టేజ్లో, VMCM వెస్టేజ్ మిలీనియర్ క్లబ్ మెంబర్, నెలకు 13 లక్షల ఇన్కమ్, నెలకు 13 లక్షల ఇన్కమ్. సో ఒక్కసారి ఆలోచన చేయండి. 2013లో బీహార్ అతను 2013లో వెస్టేజ్ స్టార్ట్ చేస్తే లాంగ్వేజ్ ప్రాబ్లం,
ఏపీలో తెలంగాణలన్నా హిందీ ఎవరికన్నా వస్తుంది. మీరు అడగండి, మన ఏపీ లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి హిందీ అంటే చాలా కష్టం. అక్కడ హిందీ అర్థం కాదు. 99% పీపుల్కి హిందీ రాదు. అక్కడ మన దగ్గర అర్థం అవుతుంది, కనీసం అర్థమన్న అవుతుంది. కానీ ఒక బీహార్ అతను ఓడరేవులో పనిచేయడానికి వచ్చి జనాలకు నా లాంగ్వేజ్ అర్థం కావట్లేదు, నా భాష కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఫస్ట్ తను చేసిన పని ఏంటి అని అంటే, ఫస్ట్ నేను లాంగ్వేజ్ నేర్చుకోవాలి, భాష నేర్చుకోవాలి, జనాలకు నేను నా అవకాశాన్ని వ్యక్తపరచాలి అనంటే భాష ఇబ్బందిగా మారింది అని చెప్పేసి ఒక హిందీ అతను, బీహారీ అతను తెలుగు నేర్చుకున్నాడు. ఈ తెలుగు నేర్చుకోవడానికి దాదాపుగా కరోనా ఎప్పుడు వచ్చింది? 2021 కదా. 2021 వరకు భాష నేర్చుకుంటూ బిజినెస్ బిల్డ్ చేసిండు. 2021 వరకు సునీల్ కుమార్ సాహు సార్కు 1,00,000 ఇన్కమ్ లేదు, 1 lakh ఇన్కమ్ రాలే. కానీ ఇండస్ట్రీని మాత్రం వదలాలి. ఇండస్ట్రీని మాత్రం దాదాపు 7-8 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉన్నా, 1,00,000 ఇన్కమ్ రావట్లేదు, సక్సెస్ రావట్లేదు, జనాలు ఎవరు నాకు కనెక్ట్ అవ్వట్లేదు, నా టైం వేస్ట్ అనిపించిందా? అనిపించలేదా? అనిపిదా? ఇంకొక అవకాశం కోసం చూస్తాం, ఇంకేదైనా చేయాలి, ఇదే ఉందా అనిపిస్తుంది. కానీ 2013 నుంచి 2021 వరకు వెస్టేజ్లోనే ఉన్నాడు. 2022లో 1,00,000 వచ్చింది. 2022లో 1,00,000 ఇన్కమ్ వచ్చింది. 2025లో వెస్టేజ్లో VMCM 13 లక్షల చెక్కు నెలకు. ఆయనకు సరిపో క్లాప్స్ అయితే, ఆయన సరిపో 13 లక్షల చెక్ అయితే. కాబట్టి ఆలోచన చెయ్యండి. మనం ఇండస్ట్రీలో ఈ మెసేజ్ ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నిలబడితే సక్సెస్ వస్తుంది, మనం స్టాండ్ తీసుకోగలిగితే సక్సెస్ వస్తుంది. సో రెడీయా? అర్థమైందా? దీని నుంచి మీరు మార్చుకోవచ్చా? ఈ మీటింగ్ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. ఆ స్టేట్మెంట్ ఏంటి అని అంటే, మీకు ఇబ్బంది అనిపించవచ్చు నా వర్డ్, అయినా సరే నేను చెప్తున్నాను. దమ్ముంటే 2030 వరకలా వెస్టేజ్లో నిలబడి చూడు. దమ్ము ధైర్యం ఉంటే 2030 వరకలా వెస్టేజ్లో నిలబడి చూడు. వెస్టేజ్ యొక్క బ్యాక్ ఎండ్ ప్లాన్ ఎట్లుంది అని అంటే ఘోరాతి ఘోరంగా ఉంది. 2030 వరకల్లా నేను చెప్తున్నా కదా, ఏది జరిగినా నువ్వు ఈ ఇండస్ట్రీలో కనుక నిలబడి నీ పోరాటం నువ్వు చేస్తే, నేను దాన్ని రీసెర్చ్ చేసిన. ఒక గత 3 నెలల నుంచి మ్యాచింగ్ బోనస్ క్రియేట్ చేసినప్పటి నుంచే వెస్టేజ్ పైన ఒక రీసెర్చ్ చేసిన. సో దాన్ని నాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, ఎవరైనా సరే దమ్ముంటే నేను చెప్తున్నా 2030 వరకల్లా వెస్టేజ్లో ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, మీరు 2030 వరకల్లా వెస్టేజ్లో కనుక నిలబడితే యు ఆర్ ద కరోడ్పతి. అది ఎందుకు ఆ మాట అంటారు సార్ అనేది కూడా నేను చెప్తాను. ఎస్, సో నీకు నువ్వు ఒక గేమ్ చేంజర్ కావాలి. అందులో గేమ్ చేంజర్ కావాలి అంటే ఒక 9 రూల్స్ ఆఫ్ సక్సెస్ 100% గ్యారంటీ. 100% గ్యారంటీ. ఈ 9 రూల్స్ని కనుక మీరు పాటించారు అనుకో, బహుశా నేను వైట్ పేపర్ పెట్టినా ఇది నన్నే అంటున్నాడు అనుకుంటే నేను ఏం చేయలేను. అర్థమవుతుందా? ఇది నన్ను చూసే అనుకుంటున్నాడు అని అంటే, అనుకోవాలనే పిలిచి 250 రూపాయలు టికెట్ పెట్టి, ఇంత అన్నం పెట్టి, పిప్పర్మెంట్లు ఇచ్చి, బిస్కెట్ ఇచ్చి, చాక్లెట్లు ఇచ్చి, ఛాయ్ పోసి, నీళ్ళు ఇచ్చి, ఏసీ వేపించి నేను చెప్తున్నా. మీకు ఎక్కడన్నా పొగలు వస్తే కూడా, అర్థమైందా? పొగలు గిట్ల వస్తే, నేను చెప్పే మాటల వల్ల కోపం వచ్చి ఈ చెవుల నుంచి నోట్ల నుంచి పొగలు వస్తే కూడా
మీకు ఏసీ పెట్టించిన ముందే. ఈ రూల్స్ కనుక మీరు పాటిస్తే మిషన్ ఫ్యామిలీ రీయూనియన్లో మిమ్మల్ని స్టార్టింగ్ ఏదైతే మీరు ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేయండి అని చెప్పినో, మీ డ్రీమ్ ఏంది, మీ పెయిన్ఫుల్ డ్రీమ్ ఏదండి అన్నా 100% గ్యారంటీ మీ పెయిన్ఫుల్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేది. సో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే, ఎస్ కనిపిస్తుందా వెనకాలకు మేడం, కనిపిస్తుందా? ఎవరన్నా హైట్ తక్కువ ఉండి కనిపించకపోతే ముందుకు వచ్చేసి ఎస్. ఇక ఇది లైట్ వస్తుంది సార్, అక్కడ నుంచి లైటింగ్ వస్తుంది, రాది కాదు. రైట్ రైట్. సో ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే, నిన్ను నువ్వు మార్చుకోవడంలో కష్టపడాలి. నిన్ను నువ్వు మార్చుకోవడంలో కష్టపడాలి. ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకోండి, వెస్ట్రీలోకి వచ్చిన తర్వాత, ఇది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అసలు సక్సెస్ ఎట్లా వస్తుంది అని అంటే, చాలామంది లోపల అపోహ ఉన్న విషయం ఏంటి అని అంటే, బాగా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుంది అనుకుంటారు. ఎస్ ఆర్ నో? బాగా కష్టపడి చెమటోడిస్తే సక్సెస్ వస్తుంది అనుకుంటారు. కానీ నీకు టీం రావాలన్నా, టీం వస్తే పీవీ పెరుగుతుంది, పీవీ వస్తే చెక్ పెరుగుతుంది, చెక్ వస్తే నీ సక్సెస్ కనబడుతుంది జనాలకు. దానికంటే ముందు చేయాల్సిన పని ఏంటి అని అంటే, దానికంటే ముందు, సరే ఇది పీపీటీ నేను మీకు పంపిస్తాను, మీరు రాయడంలో ఫోకస్ చేస్తున్నారు, నా మాటలు వినడంలో ఫోకస్ చేయట్లేదు. ఎవరు రాసుకోకండి, నేను పంపిస్తాను, గ్రూప్లో పెడతా, ఓకేనా? ఎస్ అమ్మ, ఎంత పని తప్పింది సార్ దాని. ఈ బాధ చల్లకుండా చిన్నప్పుడు రాసినాము, మళ్ళీ ఇప్పుడు రాయాలంటే ఏడ కష్టం వచ్చింది. మీకే బాధ కలగని నేనున్నా. ఎస్ ఆర్ నో? ఎస్. సో మీరు చేయాల్సింది ఏంటి అనంటే, చాలామంది ఏం చేస్తారు అనంటే, చాలామంది చేసే పని ఏంటి అనంటే, సో మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఇన్వెస్ట్మెంట్, మీ యొక్క టైంని ఏడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనంటే, సో డబ్బుల రూపంలో ఎల్ఐసీలు కడదాం, లేదు అనంటే ఎస్ఐపీలు కడదాం, ఫ్లాట్లు కొనుక్కుందాం, అవి కొనుక్కుంటే సక్సెస్ వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అది ఎంత సక్సెస్ వస్తుందో నాకైతే తెలియదు. కానీ ఈ ఇండస్ట్రీలో కనుక నువ్వు సక్సెస్ కావాలి అనంటే, నిన్ను నువ్వు మార్చుకోవడంలో కష్టపడు. అరే నువ్వు ఇట్లుండాలని, నువ్వు అట్లుండాలి, నువ్వు ఇట్లుంటే బాగుంటుంది, నువ్వు ప్లాన్ చెప్తే బాగుంటుంది, నువ్వు జూమ్ మీటింగ్ హోస్టింగ్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ మనం ఇతరులకు చెప్పడం కంటే మనల్ని మనం మార్చుకోవడంలో ఎఫర్ట్ పెట్టాలి. 2021 జనవరి 2వ తారీఖున జాయిన్ అయిన రోజు నేను ఎట్లయితే మాట్లాడినా, ఈ రోజు కూడా అట్లనే మాట్లాడితే మీరు ఎంతమంది నాతో పాటు ఉంటారు? ఉండలేరు. ఎందుకు అనంటే, అరే ఈయనకు మాట్లాడడం సరిగ్గా వస్తలేదు, ఈయనకి ఏం తెలియదు, ప్లాన్ తెలియదు, ప్రోడక్ట్ తెలియదు, ఏం తెలియదు, ఈయనకే తెలియదు, మనకేం నేర్పిస్తాడు, మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. 2021లో నేను ఉన్నట్టు, 2021లో నేను మాట్లాడినప్పుడు, 2021లో నాకున్న 10,000 ఆలోచన ఉంటే మీరు ఉండలేరుగా. సో నన్ను నేను నిరంతరం మార్చుకోగలుగుతున్నా. నేనేమి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాట్లాడడం ఎట్లా, మోటివేట్ చేయడం ఎట్లా, ఇతరులను పీవీ చేయించడం ఎట్లా, ఇతరులను సెల్ఫ్ పీవీ తీయడం ఎట్లా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకొని అయితే రాలే. అరే నేను ఈ తప్పు చేస్తే నా టీం ఏమనుకుంటుంది, నేను నా నాలుకని ఇట్లా వాడితే, నా భాషని ఇట్లా వాడితే నా టీం ఏమనుకుంటుంది, సో నా క్యారెక్టర్ని ఇట్లా ఉంచుకుంటే నా టీం ఏమనుకుంటుంది, నా ఆలోచన విధానం చిన్నగా ఉంటే నాతో పాటు ఎంతమంది నడుస్తారు, నా కాన్ఫిడెంట్ చిన్నగా ఉండి చూడండి భయ్ నాతో అయితే లేదు, మీతో అవుతుందేమో చూడండి అని అనుకో, ఎంతమంది ఉంటారు? డిసిప్లిన్. మీరందరూ వచ్చి నా మీటింగ్ కోసం, నేనే
ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన అనుకో, ఐ మీన్ మిమ్మల్ని హర్ట్ చేసేటట్టు, మీటింగ్ బిజినెస్ పర్పస్ కాదు, బిజినెస్ పర్పస్ 100% హర్ట్ చేస్తా, గుచ్చుకోవాలి బాణాలు, వ్యంగ్యస్త్రాలు అంటారు చూడు, అట్లాంటివి కనుక మాట్లాడిన అనుకో, డిసిప్లిన్ లేకుండా నేనే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చుకొని, నేనే వేరే టై వేసుకొచ్చుకొని, నేనే కదా మాట్లాడేది, మీరు అందరు కట్టుకొని నేను ఎందుకు కట్టుకోవాలని టై కట్టుకోకుండా డిసిప్లిన్ లేకుండా ఉంటే మీరు ఎంతమంది నాకు రెస్పెక్ట్ చేస్తారు? ఆలోచన చేయండి. ఈ బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే మొట్టమొదటి రూల్ ఏదైనా ఉంది అని అంటే ఈ అంశాలపైన నీ స్కిల్ను డెవలప్ చేసుకోండి. డైలీ బుక్ చదువు, ఏదైనా సీడీ విను, ఆ సీడీ ద్వారా నువ్వేం నేర్చుకున్నావు, బిజినెస్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని వచ్చినావు, డైలీ కొన్ని ప్రోడక్ట్ల గురించి నేర్చుకో, కొన్ని డెమాన్స్ట్రేషన్, కొన్ని డెమోలు ఎలా చేయాలి నేర్చుకో, ప్లాన్ ఎలా చెప్పాలో నేర్చుకో, డౌన్లైన్తో ఎలా మాట్లాడాలో నేర్చుకో. నీ భాష చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సార్ ఉన్నాడు, ఎవరు మన భీమన్న సార్ ఉన్నాడు, ఇంతకుముందు ఏం చేసేవాడు సార్ అంటే బర్రెలు చెప్తుండే. ఈ మీటింగ్లోకి వచ్చా రా అంటే వస్తుంది, అది అర్థమైందా? నీళ్ళు తాగాడు అంటే తాగుతుందా? ఎంతమంది ఉంటారు, ఎవడరాబోయ్ ఇంతో మనం జర్నీ చేస్తే ఏడవుతుంది అనుకుంటారా లేదా? సో భాష డౌన్లైన్ అయినా అప్లైన్ అయినా రెస్పెక్ట్ ఇవ్వాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ మీరు పని చేయడం వల్ల నాకు టీం వస్తుంది సార్ అని అంటే 100% ఖండిస్తా. మీ వ్యవహారం వల్ల టీం వస్తుంది అంటే నేను ఒప్పుకుంటా. సో భాషను మార్చుకోవాలి, స్కిల్స్ను డెవలప్ చేసుకోవాలి, నీ ఆలోచన విధానం మారాలి. అరే నా టీం గ్రో కావాలంటే నేను ఏం చేయాలి? ఒక చోట ఒక లీడర్ మిస్టేక్ చేస్తున్నాడు, నేను వెళ్ళి చెప్పాలి, నేను వెళ్ళి నేర్పించాలి. సో ఆయన ఆలోచించే విధానం తప్పు, ఖండించాలి, హట్ అయినా సరే ఖండించాలి. సార్ ఇట్లా కాదు సార్, ఇట్లా చేస్తే బాగుంటుంది సార్. సో నీ థాట్స్ వేరే వాళ్ళ జీవితాలను మార్చగలగాలి, నీ ఆలోచన విధానం వేరే వాళ్ళ జీవితాలను మార్చగలగాలి. నీవు ఈరోజు నీ ఇద్దరు పిల్లలు, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించడానికి ఇక్కడికి రాలే. నువ్వు ఇక్కడికి వచ్చింది నీ ఆలోచన విధానం బాగుంటే కొన్ని వందల లక్షల వేల మంది జీవితాలు మారతాయి ఇక్కడ నుంచి. సో వాళ్ళ జీవితాన్ని ఇంపాక్ట్ చేసే థాట్స్ నీ దగ్గర ఉండాలి. బ్రాంజ్ అయినాం, సిల్వర్ అయినాం, గోల్డ్ అయినాం, స్టార్ అయినాం, క్రౌన్ అయినాం, డైమండ్ అయినాం, యూసిడి అయినాం, డియూసిడి అయినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రాంజ్ నుంచి సిల్వర్ కొంత నేర్చుకోవాలి, సిల్వర్ నుంచి గోల్డ్కు ఇంకొంచెం మార్పు రావాలి నీ లోపల, గోల్డ్ నుంచి స్టార్ అయ్యే లోపల ఇంకొంచెం మార్పు రావాలి నీ లోపల, స్టార్ నుంచి డైమండ్ అయిన తర్వాత నీ లోపల కంప్లీట్ ఒక లీడర్షిప్ నాలెడ్జ్, లీడర్షిప్ సో బిల్డ్ చేసుకోవాలి. క్రౌన్ అయిన తర్వాత నిన్ను చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి. క్రౌన్ అయ్యి కూడా నేను బ్రాంజ్ ఆలోచనలో పెట్టుకుంటా సార్, బ్రాంజ్ లాగానే బతుకుతా అంటే నీతో ఎవ్వరు జర్నీ చెయ్యరు, నీకు టీం నిలబడదు. సో స్టేజ్ బై స్టేజ్ నీ లీడర్షిప్ను డెవలప్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి. అరే ఇది నేను మాట్లాడాలా మాట్లాడొద్దా, ఇది నేను మాట్లాడితే టీంలో ఏం జరుగుతుంది? నేను మొన్న జూమ్ మీటింగ్లో చెప్పిన క్రౌన్లక, అరే మీరు కొట్టాలనుకుంటే పీవీ వస్తుందంటే నన్ను కూడా కొట్టండి అని చెప్పిన, మీరు తిట్టాలనుకుంటే నీకు పీవీ వస్తుందంటే నన్ను తిట్టు, పీవీ వస్తే తిట్టు. ఏం చేస్తే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత లీడర్స్ కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, కాన్ఫిడెన్స్. నీకు వెస్టేజ్లో మీరు బయటికి వెళ్ళి ప్లాన్ చెప్తున్నప్పుడు నీ కంపెనీ, నీ డబ్బులను ఎవ్వరు చూడరు.
నీ లోపల ఎంత కాన్ఫిడెంట్గా ప్లాన్ చెప్తున్నావు, ఎంత కాన్ఫిడెంట్గా ప్రోడక్ట్ గురించి చెప్తున్నావు, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జనాలు కన్ఫ్యూజన్ కనెక్ట్ గారు, క్లారిటీకి మాత్రమే కనెక్ట్ అవుతారు. నువ్వు చీకట్లో రాళ్ళు కొడదాము, ఏదో ఒకటి చెప్దాము, ఏదో ఒకటి చేద్దాము, బ్రాంజ్ చేద్దాం, సిల్వర్ చేద్దాం, గోల్డ్ చేద్దాం అని అనుకుంటే నిలబడదు, బిజినెస్ నిలబడదు, పిల్లర్స్ నిలబడయి. కాన్ఫిడెంట్తో వ్యవహరించాలి. నా డౌన్ లైన్తోనైనా, నా ఫ్యామిలీ మెంబర్తోనైనా, ఎవరితోనైనా, నా అప్లైన్తోనైనా కాన్ఫిడెంట్గా వ్యవహరించాలి. జీవితం బిజినెస్లోకి పోతున్నావు, ఎక్కడెక్కడనో తిరుగుతున్నావు, ఏమేమో చేస్తున్నావు అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్ వ్యతిరేకించినప్పుడు కాన్ఫిడెంట్గా అమ్మ ఒక 1 ఇయర్ డియర్, ఒక 1 ఇయర్ డియర్, ఒక 1 ఇయర్ సార్, ఒక 1 ఇయర్, ఒక 1 ఇయర్ మేడం, 1 ఇయర్ టైమి నేనేందో నిరూపిస్తా, నా సత్తా ఏందో ఇండస్ట్రీలో చూపిస్తా. సో ఇది, ఈ కాన్ఫిడెంటే నిన్ను గెలిపిస్తుంది. టచ్ కూడా చేయరు జనాలు ఎవరు. ఆ కాన్ఫిడెంట్ లేకుండా నీ దగ్గర ఉన్న జనాలు, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా సరే, ఎక్కడ ఒక చోట నిన్ను డిస్కరేజ్ చేయడానికే ట్రై చేస్తావు. ఆ కాన్ఫిడెంట్ నీ దగ్గర లేకపోతే. చూసినాం మనం, సక్సెస్ని చూసినాం, కార్లు తీసుకున్న వాళ్ళని చూసినాం, లక్షల ఆదాయం తీసుకున్నాం చూసినాం. అరే 1,00,000 వస్తుంది భయ్, వేర్ ఈజ్ 1,00,000, ఎవరి దగ్గర ఉంది 1,00,000 అని అనుకోవడం. 1,00,000 వచ్చిన వాళ్ళు ఇవాళ చాలామంది ఉన్నారు. సో కాన్ఫిడెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెంట్ ఉంటేనే నీవు ఇతరులకు కనెక్ట్ అవుతావు. కాన్ఫిడెంట్ లేకపోతే నువ్వు తాత్కాలికంగా మాత్రమే కనెక్ట్ అవుతావు, పర్మనెంట్ అస్సలు కనెక్ట్ కావు. టెంపరీగా కనెక్ట్ అవుతావు. అవతలకు టెంపరీగా కనెక్ట్ అయితే బ్రాంజో, సిల్వరో, గోల్డ్ కాన్నే ఆగిపోతాడు. ఒకవేళ నీ దగ్గర కాన్ఫిడెంట్, లీడర్ దగ్గర కాన్ఫిడెంట్ ఉందనుకో, ఒక లీడర్ ఆగిపోయినా ఏమని సార్ చేద్దాం అన్నాడు, నేను వస్తా మా ప్లాన్లకు, నీతో అయితే లేదా, ఒక 10 ప్లాన్లు పెట్టు, 2 ప్లాన్ మీటింగ్లు పెట్టు, నేను వస్తా. ఎందుకా సార్ బిజినెస్, నేను వస్తాపా అనే కాన్ఫిడెంట్గా చెప్పే ధైర్యం లీడర్ దగ్గర ఉండాలి. సో డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లీడర్స్ మీరు అనుకుండొచ్చు నన్ను ఎవరు చూస్తారు అని అనుకుంటుండొచ్చు. అండ్ నేను ఇట్లా చేసి ఏమనుకుంటారు, నీ నోట్ల నుంచి వచ్చిన ప్రతి, నాలుక మీద వచ్చిన ప్రతి మాట నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఏదైనా రిసీవ్ చేసుకుంటారు లీడర్. నువ్వు రైట్ చెప్పినావా రిసీవ్ చేసుకుంటారు, రాంగ్ చెప్పినావా ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటారు. రాంగ్ అనేది చాలా తొందరగా కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి మై డియర్ లీడర్స్, డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఒక చోట నిన్ను జనాలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. నువ్వు చీకట్లో నడుస్తున్నా కూడా తప్పు చేయకుండా ఇండస్ట్రీలో నడవగలగాలి. సో అలాంటప్పుడే అరే పలానా వ్యక్తి సూపర్ బై, పలానా వ్యక్తి మా అప్లైన్ బై, పలానా లీడర్ దగ్గర నేను ఉన్నందుకు అదృష్టం, అరే ఆమె మాట్లాడితే ఏదో ఒకటి చెయ్యాలి, సక్సెస్ కావాలని చెప్పేసి ఒక ఇన్స్పైర్ సెట్ అవుతుంది బై అని ఉండాలి. సో కాబట్టి డియర్ లీడర్స్, ఇవేవి లేకుంటే మనం ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళలేం. ఫస్ట్ రూల్ సెట్ చేసుకుందామా? స్కిల్ డెవలప్ చేసుకోవాలి. నీ పైన నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని అంటే డైలీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. నేను డౌన్ లైన్ నుంచి కూడా నేర్చుకుంటా, 5% నుంచి కూడా నేర్చుకుంటా, గాలి కూడా నేర్పిస్తుంది నీకు నేర్చుకోవాలనుకుంటే, తుఫాను కూడా నేర్పిస్తుంది నీకు నేర్చుకోవాలని ఉంటే, ఎవ్రీథింగ్, ప్రతి మూమెంట్ నీకు నేర్పిస్తుంది నీకు నేర్చుకోవాలని ఉంటే. నేర్చుకోవాలని లేకపోతే గౌతమ్ బాలి సార్ మీ ఇంటికి వచ్చినా సరే నేర్పించాలని ట్రై చేసినా కూడా మీరు మారలేరు. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వన్, నీ జీవితం నీ బాధ్యత. అర్థమవుతుందా?
మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏలు ఎలా పెడతారు? ఇట్లుంటుందా లేదా? ఎస్ సార్ నో? ఏమైంది సార్ బిజినెస్ అయితే లేదు, ఎల్ఓబి లేవని అంటే టక్కులు లేపుతారు. ఎవరి దగ్గరికి లేపుతారు? డౌన్ లైన్ దగ్గరికి లేపుతారు, లేదంటే అప్ లైన్ దగ్గర లేపుతారు. లేపుతారా లేదా? నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఈ ఏలు ఎప్పుడైతే లేపడం అలవాటు చేసుకున్నావో, నువ్వు ఎవరి మీద అయితే నింద వేస్తున్నావో, నాకు సక్సెస్ రాకపోవడానికి కారణం ఆయన సపోర్ట్ చేయట్లేడు, ఈయన బిజినెస్ బిల్డ్ చేయట్లేడు, అది బాగలేదు, ఇది బాగలేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పేసి ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేసావో నీ జీవితం నీ కంట్రోల్ ఉండదు, నీ జీవితం వేరే వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. నీ జీవితం నీ కంట్రోల్ ఉండదు, ఇక నీ జీవితం వేరే వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. నీ సమస్యకు వేరే వాళ్ళ తల వగలగొట్టాలని చూస్తుంటాం మనం. ఏమైంది సార్ కాలేదంటే, ఏడ సార్ రాదు సార్, రానే రాడు, టైమే ఇయ్యడు. ఏమైంది సార్ లెవెల్ మెయింటైన్ చేయలేమంటే, ఏడు సార్ నాకు ఎవడు సపోర్ట్ కూడా చేయట్లేడు, కిందోడు కూడా ఎవడు చేయట్లేడు. నీ జీవితానికి నువ్వే బాధ్యత. అది మంచైనా నేర్చుకో, మంచైనా నేర్చుకో. మంచి ఆనందంగా నేర్పుతుంది, చెడు ఏదైనా తప్పదం జరిగింది, ఏదైనా మిస్టేక్ జరిగింది, మిస్టేక్ నుంచి, ఓటమి నుంచి, గెలుపు నుంచి, ప్రతి విషయం నుంచి నీ జీవితం నీ బాధ్యత. మంచి సంతోషంగా నేర్పిస్తుంది. సక్సెస్ అయినావు, ఎలా అయినావు సార్ సక్సెస్ అయినావు అని అంటే చెప్పగలుగుతావు. ఓడిపోయినావు, ఎందుకు ఓడిపోయినావు సార్ అంటే కూడా ఓటమికి గల కారణాలు నేనే అని నువ్వు ఎప్పుడైతే అనుకోగలుగుతావో ఇండస్ట్రీలో సెలవుతావు. ఎప్పుడైతే నువ్వు ఓడిపోయినప్పుడు నేను ఎవరైనా క్వశ్చన్ ఏమైంది సార్ చేయలేకపోతున్నావు అంటే, సార్ మా అప్లైన్ సపోర్ట్ చేయట్లేడు సార్. ఏడొస్తాడు సార్, ఎక్కడ వస్తాడు సార్, టైమే ఇయ్యడు. అరే ఆయన టైం ఇవ్వకపోతే ఆయన డ్రీమ్ స్ట్రాంగ్ లేదు, ఆయన ప్యాషనేట్ లేడు. మరి నీ డ్రీమ్ ఏమైంది? నువ్వెందుకు వచ్చినావు ఇండస్ట్రీలోకి? ఒక్కసారి ఆలోచన చేయి. ఎవరన్నా ఓడిపోతే ఏడవడం స్టార్ట్ చేస్తారు. గుర్తు పెట్టుకోండి డియర్ లీడర్స్, ఓటమి అంతం కాదు, ఓటమి నా దృష్టిలో ఆరంభం. ఓటమి అంతం కాదు, ఓటమి నా దృష్టిలో ఆరంభం. సక్సెస్ కావడానికి గల రీజన్స్ ఉన్నాయి నీ దగ్గర. ఎలా సక్సెస్ అయినావంటే స్టెప్ బై స్టెప్ చెప్తావు, ఎలా ఓడిపోయినావంటే కూడా అంతే ఫాస్ట్గా చెప్పగలగాలి. నేను ఇది చేసినా కాబట్టి ఓడిపోయినా. సో సక్సెస్ నేర్పిస్తుంది, కానీ ఓటమి గుణపాఠం చెప్తుంది. ఫ్యూచర్లో మళ్ళీ దేని జోలికి వెళ్ళొద్దో అనేది నేర్పించగలుగుతుంది ఓటమి. అర్థమవుతుందా? ఓటమి నేర్పిస్తుంది నీకు, ఓటమి సక్సెస్ నేర్పిస్తుంది, ఓటమి మాత్రం గుణపాఠం చెప్తుంది. మళ్ళీ దీన్ని టచ్ చేయొద్దు, ఇది చేస్తే మళ్ళీ పడిపోతా, ఇలా చేస్తే మళ్ళీ ఓడిపోతా, ఇలా చేస్తే మళ్ళీ గెలవలేనని చెప్పేసి ఓటమి నీకు నేర్పిస్తుంది. నీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో బాధ్యత ఎవరిది అంటే నాది. మీ జీవితానికి సంబంధించిన విషయం ప్రతి బాధ్యత ఎవరిది అంటే మీది. సో అప్పుడే ఇండస్ట్రీలో మనం గెలవగలుగుతాం. ఈ రోజు నుంచి అయినా వేలెత్తి చూపడం మానేయండి. ఎవరి మీద వేలెత్తి చూపొద్దు, ఎవరి కోసం రాలే. నేను ఏ ఒక్క క్షణం నిద్రలో కూడా నా ద్వారా 10 ఎల్ఓబిలో 9 ఎల్ఓబిలో దాసార్కి వస్తున్నాయని ఒక్క క్షణం నాకు ఆలోచన వచ్చిన మరుక్షణం నుంచి నేను ఈ బిజినెస్లో పడిపోవడం స్టార్ట్ అవుతుంది, నా పతనం స్టార్ట్ అయిపోతుంది. నేను చాలామంది లీడర్లను చూస్తున్నాను, ఆ ఆలోచన ఉన్నోడు ఎవడు కూడా ఇండస్ట్రీలో లేడు. ఏదో ఒక లెవెల్లో, ఏదో ఒక చోట, ఏదో ఒక టైంలో, ఏదో ఒక ఇయర్లో, ఏదో ఒక నెలలో ఈ బిజినెస్ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇతరతర పనులు చేసుకున్న వాళ్ళు చాలామంది మీ కళ్ళెదుట చూపిస్తున్నాయి. బై ప్రాక్టీస్ చెప్తున్నా నేను. నా ఇంట్లో కూర్చొని 2 ఎల్ఓబీలు తీసుకుంటుండు కదా, నా ఇంట్లో కూర్చొని 2 ఎల్ఓబి, 1 ఎల్ఓబి వస్తుంది కదా. ఈ ఆలోచన నిన్ను నిలువున పాతర పెడుతుంది. నువ్వు నీ అప్లైన్ కోసమో నీ డౌన్ లైన్స్ కోసం రాలే, నువ్వు నీ డ్రీమ్స్ కోసం వచ్చినావు. నీ పిల్లల భవిష్యత్తు సెట్ చేయాలని వచ్చినావు, నీ ప్యాషన్ కోసం వచ్చినావు, సొసైటీకి ఏదో మెసేజ్ ఇద్దామని వచ్చినావు. సో కాబట్టి దయచేసి నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు వేరే వాళ్ళని అంటిపెట్టొద్దు.
సంఘటన జరగడం, ఏది నీ జీవితంలో పడిపోవడం, ఓడిపోవడం ఏది జరిగినా దానికి కారణం నువ్వే. తరువాత నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ప్రతిఘటన, ఎలా రెస్పాండ్ అయినావు, దానికి ఆ సంఘటనకి ఏ విధంగా కలర్ లేస్తున్నావు, అక్కడి నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏ పని చేయడం వల్ల క్రౌన్ నుంచి బ్రాంజ్కి పడిపోయినావో మళ్ళీ ఆ తప్పులను తెలుసుకోగలిగితే చాలు ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాం. సో కాబట్టి మై డియర్ లీడర్స్, నీ జీవితానికిలో ఏం జరిగినా కూడా అది బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయినా సరే దానికి రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు తీసుకోవాలి అంటే నువ్వు తీసుకుంటే సక్సెస్ అవుతావు. దానికి బాధ్యత వేరేళ్ళని చెప్పినావా నువ్వు ఇండస్ట్రీలో నా కంటికి కూడా కనబడాలి, గుర్తుపెట్టుకోండి. ఆ బాధ్యత వేరే వాళ్ళ మీద చేసినావు, నీ లైఫ్ కంట్రోల్ మొత్తం వేరే వాళ్ళ చేతులు ఉంటుంది, నీ చేతులు ఉండదు. ఎందుకు అంటే అసలు నువ్వు ఆలోచన చేయట్లేవు, ఎందుకు వీడికి వచ్చినా నేను, ఎందుకు వీడికి పడిపోయినా అనేది ఆలోచన చేయట్లేవు. సో కాబట్టి మై డియర్ లీడర్స్, సెకండ్ రూల్ గుర్తుపెట్టుకోండి, జీవితంలో చాలా ఇంపాక్ట్ చేస్తుంది. నాట్ ఓన్లీ వెస్టేజ్ బిజినెస్, ఏది జరిగినా కూడా మన తప్పును మనం గుర్తించగలగాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో నిద్ర వస్తుందా? ఎవరికైనా వస్తలేదా? ఎవరైనా వస్తుందంటే చాక్లెట్ తెప్పిద్దామని అనుకున్నా, వస్తలేదుగా, ఓకే, వస్తలేదంట. చలో ముందుకు వెళ్దాం. రైట్, సమయం విలువ తెలుసుకో లీడర్, సమయం విలువ తెలుసుకో. ఎంతమందికి తెలుసు సమయం విలువ? తెలుసా? కనిపిస్తలేదా సార్? ఎస్, సమయం విలువ తెలుసుకో. చాలా ఇంపార్టెంట్ టైం. చాలామంది పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేటప్పుడు లెక్కలు రాయడం అలవాటు ఉంటుంది. ఎస్ ఆర్ నో? నేను ఈరోజు డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టినా, ఎక్కడ పోయినాయి, ఎక్కడన్నా రూపాయి 10 రూపాయలు లెక్క మిస్ అయితే దాని మంచి పనులు రీసెర్చ్ చేస్తాం. అవునా కదా, ఎక్కడ పోయినాయి, ఇది ఉందా, ఎక్కడ పోయినాయి రా, ఎవరు తీసుకున్నారా నాకు చెప్పకుండా. ఎస్ ఆర్ నో? కూరగాయలు కొయ్యిన తర్వాత నేను మామకి చెప్తా, నువ్వు బేరాలాడి నా టైం వేస్ట్ చేయదు, టక్కున కొనుక్కోవాలి రావాలి. ఇక ఆడ ముచ్చటేసి 4 జోడించి ఇంత అదేంది మసాలా గిసాలు వేసి ఇట్లా కొంటే ఎట్లా, అట్లా కొంటే ఎట్లా, ఇట్లా తీసుకుంటే ఎట్లా, అట్లా తీసుకుంటే ఎంత, డబ్బులను ఎలా సేవ్ చేసుకోవాలో మనం నేర్చుకున్నాం. అవునా కదా? కామన్ మ్యాన్ మనం చాలా అతి పేదరికం నుంచి వచ్చినాం. మన తల్లిదండ్రులు రక్త బొట్టులో నింపింది ఏంటి అని అంటే బిడ్డ పైసలు చూసి ఖర్చు పెట్టుకోవాలి. ఎస్ ఆర్ నో? చూసి ఖర్చు పెట్టుకోవాలి, డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి ఇంకో గుండె అయినా కూడా చెప్తాడు. ఎస్ ఆర్ నో? కానీ జీవితంలో ఎవడు కూడా చెప్పకుంటాడు, సమయం డబ్బు కంటే విలువైనది, చూసి ఖర్చు పెట్టుకో. ఎవరైనా చెప్పిర్రా? డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, టైం పోతే సంపాదించుకోలేము. డబ్బులు పోతే మళ్ళీ ఏదో ఒకటి తాకట్టు పెట్టినా సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే సంపాదించుకోలేము. ధైర్యం ఉందా టైం సంపాదించుకునేది? కోర్టు పెట్టినా తిరిగి ఒక్క సెకండ్ కూడా తిరిగి తీసుకురాలేవు. ఎస్ ఆర్ నో? కాబట్టి వెస్టేజ్ అనే అవకాశం నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎవ్రీ 24 అవర్స్లో ప్రతి సెకండ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ప్రతి సెకండ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ టైం విలువ తెలవక చాలామంది ఏం చేస్తున్నారు అంటే డైలీ 5 నుంచి 10 గంటల ఇన్స్టాగ్రామ్లో నేను ఒక వీడియో వేస్తా, వదిలేస్తా, ఎవడన్నా బుద్ధి ఊడితే ఫోన్ చేస్తాడు, మాట్లాడతా. ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ పోతారు, ఫేస్బుక్ నుంచి యూట్యూబ్లోకి పోతారు, ఆన్ నుంచి ఎవడన్నా ఆషాఢం సేల్ పెట్టి అటే ఇక సాయంత్రం వరకు అలానే ఉంటాం. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఆషాఢం సేల్ పెడితే చాలు సాయంత్రం వరకు అలానే ఉంటాం. ఇది బాగుందా, అది బాగుందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పేసి. మై డియర్ లీడర్,
డైలీ 5 గంటలు సోషల్ మీడియా కోసం వేస్ట్ చేస్తే నెలకి ఎన్ని గంటలు, సంవత్సరానికి ఎన్ని గంటలు? నీ 3 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండమంటున్నావు, ఈ 3 సంవత్సరాల్లో ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించి. ఎంత టైం వేస్ట్ చేసుకుంటామో ఒకసారి ఆలోచించేయండి. సార్ ఈ మంత్ బ్రాంజ్ అయితే సార్ అన్నావు, కమిట్మెంట్ ఇచ్చినావు అప్లైన్ కౌన్సిలింగ్లో. లేదంటే ఈ మంత్ స్టార్ అయితే సార్ అని కమిట్మెంట్ ఇచ్చినావు. ఈ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక పోదాము. ఈ ఫోన్ ఎత్తాలంటే కూడా మనోళ్ళు డౌన్లైన్ ఫోన్ చేయాలంటే కూడా ఇరిటేషన్ వస్తుంది. ఇటు కూడా ఫోన్ చేస్తాం, ఇన్ని ఫోన్ ఏడు సార్ ఏడున్నావు అని అంటే, సార్ మీరు రేపు రాండి అనగలడని చెప్పి కూడా చేయడం. ఎందుకంటే వాడు రేపు రాండి అన్నాడు అనుకో, మళ్ళీ కారు తీయాలి, పెట్రోల్ అవుతుంది, బండి తీయాలి, ఎండోనే వానోనే. ఇది చేయకుండానే వాడు దాడు చేసుకుంటాడు. ఈయన బల్కరించడం తప్పరా నాయన అనుకుంటాం. అవునా కదా? ఎంత మంచిగా ఒప్పుకుంటారు చూడు, చేస్తా అని పలకరిస్తే పని చెప్తాడు అన్న కాడికి. కానీ నేను అట్లుండా, ఫోన్ చేస్తా సార్ రావాలా సార్, మీరు చేసుకుంటారా సార్, నేను రావాలి సార్. ఏం సార్ ఎన్నిసార్లు అడిగినా నేను మళ్ళీ ఒకసారి చెప్పండి. సార్ నెల్లూరులో ఉంటాడు, ఆయన నన్ను రమ్మంటాడా, నేను అడిగిన అడుగు, నేను రావాలా సార్, నేను ఎక్కడన్నా సపోర్ట్ చేయాలా, నేను ఏ టైంకి వస్తానో చెప్పి నేనే చెప్తా. సో ఆలోచన చెయ్యండి. టైం చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఈ మంత్ స్టార్ అయిదాం అనుకుంటే దానికోసం పోటీ పడాలి, యుద్ధం చెయ్యాలి. ఉల్లితో చెక్కోవాలి. నీ దగ్గర టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో అక్కడ ఉల్లి సుత్తెతో చెక్కోవాలి. ఇక ఇది నేను చేయొద్దు, ఈ సినిమాలు నేను చూడొద్దు, ఈ బాతకానీలు పెట్టొద్దు. జనాలు ఎందుకు నిన్ను చూసి నవ్వుతారు, జనాలు ఎందుకు చూసి నిన్ను నేలన వేస్తారు అని అంటే, నువ్వు మాటలు చెప్పేది ఒకటి, చేసే పనికి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. నేను 1,00,000 కొడతా అని చెప్పి తొడగొట్టి చెప్పినావు. పొద్దున్న ఏమైనా యాప పూలనో బ్రష్ చేసుకొని పక్కింట పోయి కూర్చొని, ఏం చేయలే బోనాలు ఎట్టయినాయి రా ఈరోజు, ఏమేమి చేసివి? జాయినింగ్ వస్తుందా నీకు? జాయినింగ్ వస్తుందా? ఎట్లా ఇన్స్పైర్ అవుతారు, ఎట్లా ఇంపాక్ట్ అవుతారు? సో టైమ్ ఈజ్ చాలా చాలా పవర్ఫుల్. టైం వేస్ట్ చేయకండి మై డియర్ లీడర్స్. వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 1 year వేస్ట్ చేసినావా, ఇప్పటి వరకు అదే పిన్నులు ఉన్నావా, ఏం సక్సెస్ కాలేకపోయినావా? సో ఒక్కసారి ఆలోచన చెయ్యి, టైంని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. టైం ఏడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నువ్వు ఏడ ఇన్వెస్ట్ చేయాలి నీ టైం, నీ విలువైన టైం వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత అంటే డబ్బులు ఏడొస్తాయి, ఆడ ఇన్వెస్ట్మెంట్ చేయి. నువ్వు ఏడ టైం పెడితే నీ చెక్కు పెరుగుతుందో వాళ్ళతో మాత్రమే మాట్లాడు. ఏడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నువ్వు లీడర్లను గెలిపియొచ్చో అక్కడ మాత్రమే టైం పెట్టు. అనవసరమైన వ్యక్తులతో అనవసరమైన టైం పెట్టి మనం లోకు అవుతాం తప్ప ఇంకేం లేదాడ. రైట్? ఎస్ ఆర్ నో? నీ డ్రీమ్ లేనంతో, జీవితం ఎట్ట నడుస్తున్న గడిచడంతో నువ్వు బాతకాన్ని పెడితే వాని దగ్గర రేపు లోకు అవుతావు, కానీ ఏం సాధిస్తావు? టైం పెట్టు, ఏడబెట్టు. నీ చెక్ ఏడ పెరుగుతుందో ఆడ టైం పెట్టు. టైం పెట్టు. నీ స్కిల్ ఏడ డెవలప్ అవుతుందో ఆడ టైం పెట్టు. బుక్ చదువు, సీడీలు విను, లీడర్లకు నేర్పి, డూప్లికేషన్ చేయి, ప్రోడక్ట్ డెమో నేర్పి. సో స్కిల్స్ డెవలప్ చేయడానికి టైం పెట్టు. హెల్త్ ఏడొస్తుందో ఆడ టైం పెట్టు. వాకింగ్ చేయి, ఒంటరిగా వాకింగ్ చేయి. వాకింగ్ చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు ఆలోచన చేయి, నా లైఫ్ ఏంది, నేనేం డిసైడ్ అయినా, ఇంకెక్కడికి వెళ్ళడానికి నేను ఇంకా ఏం చేయాలని ఆలోచన చేయాలి. అండ్ పీస్, నీకు ఏడ పీస్ దొరుకుతుందో, ఏడ మనశ్శాంతి ఉంటుందో వాళ్ళతో మాట్లాడు. అరే వీళ్ళతో మాట్లాడితే హ్యాపీగా ఉంటుంది బై, వాళ్ళతో మాట్లాడు. ఒకటి చిందర జీవితాన్ని అంతా జిగ్జాగ్ మైండ్ సెట్లో ఉంటుంది. వాడిని వల్కరిస్తే పాపం, అవునా కాదా? పల్కరిస్తే పాపం మీద వచ్చి పడిపోతారు. అదెట్ట సార్, ఇదెట్ట సార్, ఏడు సార్ అని అంటే నీకు దండం పెడతా, నా టైం వేస్ట్ అవుతుంది అనుకోండి. సార్ మళ్ళీ కలుద్దాం సార్, చూద్దాం అనుకుంటూ పోతా. ఏడ పీస్ దొరుకుతుందో, మెంటల్ పీస్ దొరుకుతుందో అక్కడ టైం పెట్టాలి. ఏడ గ్రోత్ వస్తుందో ఆడ టైం పెట్టాలి. ఏడ జనాలను సక్సెస్ చేయించగలుగుతావు ఆడ టైం పెట్టాలి. ఒక డౌన్లైన్ కాల్ చేసిండు, ఒక రిలేషన్ కాల్ చేసిండు,
డౌన్ లైన్ ఏమో సార్ రేపు మీటింగ్ ఉంది సార్, మా ఊళ్ళో 10 మంది కూర్చుంటారు, మీరు రావాలి సార్, మీ టైం మాకు కావాలి సార్ అని అడిగిండు. రిలేషన్ ఏమో మామ దావతుంది మామ, రేపు అంతా సెట్ చేసుకున్నాం, మీరు కూడా రావాలి, చాలా చాలా ఇంపార్టెంట్, నా ప్రీషియస్ నాకు విలువైన వ్యక్తి నువ్వే అని చెప్పేసి కొంచెం గాలి కొట్టిండు. అర్థమైందా? గాలి కొట్టిండు. ఏడికోతావు? వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నో రిలేషన్స్. నీ రిలేషన్, నీ కాందాన్ని, నీ యావత్ ఎవరు అని అంటే యువర్ టీమ్. నేను ఈ మీటింగ్ ద్వారా చాలామందికి చెప్పిన, నాకు ఏ కుటుంబం లేదు, నా టీమే నా కుటుంబం. నాకు ఏ కుటుంబం లేదు, నా టీమే నా కుటుంబం. నా రిలేషన్స్ నా టీములనే వెతుకుంటే ఎవడన్నా బామ్మ అరే తూరే కూడా కొడుతుంటే ఓసారి మా క్లోజ్ పీపుల్తోని బాబా మరదలు లేకనే చూస్తాను, నా రిలేషన్ ఇన్నే ఉంది. సో మై డియర్ లీడర్స్, టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా రాజా? ఎంతమందికి అర్థమైంది? సో థర్డ్ రూల్ అయిపోయింది, డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ను డెవలప్ చేసుకోవాలి. వెస్టేజ్ ప్లాన్ ఎంతమందికి వచ్చు? బ్రాంజ్ అండ్ అబోవ్ వాళ్ళకు వచ్చా? వెస్టేజ్ ప్లాన్ అందరికి వచ్చా? కొంతమంది ఎట్లా లేపుతుర్రు అని అంటే సగం లేపుతుర్రు. కొంతమంది ఎట్లా లేపుతుర్రు అని అంటే ఏమన్నా ఆకలి అయిందా? ఏం కాలేగా? ఎస్. కొంతమంది ఎట్లా లేపుతుర్రు అని అంటే ఇది చూసి లేపుతుర్రు. అర్థమైందా? నేనేమంటున్నా అంటే రాకపోతే లేపకు. నీకు ప్లాన్ రాకపోతే లేపకు. నిజాయితీ ఉండాలి. నాకు రాసా ఇప్పుడు అప్లై ఏం చెప్తాడు? భయ్యా నేర్చుకో. నాకు వచ్చని యాక్టింగ్ చేసినాం అనుకో, అప్లైన్ ఏమనుకుంటాడు? ఇంకొచ్చా అనుకుంటాడు. అవునా కాదా? ఎస్ సార్ నో? సార్ ప్లాన్కి రాను, నీకు వస్తుంది కదా సార్, మొన్న చెప్తే కాదు చేసుకో అంటే అప్పుడు ఏమవుతుంది? మా తెలంగాణ భాషలో ఉన్నది వా, ఇంకోటి కూడా వా. అర్థమైందా? ఏది రాదు, బిజినెస్ రాదు ఇక. ఎస్ ఆర్ నో? సో కాబట్టి నిజాయితీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీకు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఈ భూమి మీద నేను చెప్తున్నాను, కమ్యూనికేషన్ లేకపోతే డెవలప్ కాలేము. కమ్యూనికేషన్ అంటే ఎక్కడ ఏం సార్ అంటే అప్లైన్ సార్ గుడ్ మార్నింగ్ సార్, ఇది కూడా కమ్యూనికేషనే. డౌన్లైన్ సార్ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా సార్, ఇది కూడా కమ్యూనికేషన్. సార్ ఎట్లా వచ్చారు సార్, ఎట్లా వచ్చారు సార్, గుడ్ సార్ ఇందాక ఎప్పుడు బయలుదేరింది సార్, ఇది కూడా కమ్యూనికేషన్. ఎవ్రీథింగ్. ఈ భూమి మీద నీకున్న టాలెంట్ నిన్ను గెలిపియదు, నీకున్న నీ సర్టిఫికేట్లు గెలిపియ్యి, నీకున్న నీ ఈగో గెలిపియది, నీకున్న నీ యాటిట్యూడ్ గెలిపియది. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో గెలిపించేది ఏదైనా ఉంది అంటే అది రైట్ కమ్యూనికేషన్. సరిగ్గా మాట్లాడాలి డౌన్లైన్తో, సరిగ్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి డౌన్లైన్కు, సరిగ్గా మర్యాదపూర్వకంగా వివరించాలి. ఆడపిల్లలు ఫోన్ చేసారనుకో మళ్ళా చెప్పు అంటారు మనోళ్ళు. అవునా కాదా? ఏడా ఉంటాడు చెప్పు అంటాడు. చెప్పు అంటే ఏంది అది? నాకు ఒక చిన్న బ్రాంజ్ డైరెక్టర్ మేడం ఎవరైనా ఫోన్ చేసినా కూడా మేడం చెప్పండి అని అంట. మేడం చెప్పండి మేడం అంట. అంటే ఎట్లా వస్తుంది టీము? మీరు అనుకుంటుర్రు ఇట్లా చెమట తీస్తే టీం వస్తుంది అనుకుంటారు. చెమట తీస్తే టీం రాదు, అలసట వస్తుంది. టీం రావాలంటే నాలుకే బాగుండాలి. నాకు టాలెంట్ ఉంది సార్, దున్నుత ప్లాన్ అంటే ప్లాన్ దున్నితే పీవీ వస్తుంది, కానీ నీకు టీం అయితే రాదు. అవతలోడు ప్రోడక్ట్ కొనుక్కుంటాడు, వాడతాడు. అవతలోడు గ్రాన్యుల్ తీసుకుంటాడు, వాడతాడు. కానీ అవతలోడు మా ఎవరో చెప్పారు నాకు, మొన్న తేజశ్రీ చెప్పింది నాకు, మా వైఫ్ తేజశ్రీ చెప్పింది. ఏమని అంటే రాస్తారు మన యూసీ రాస్తారు అని అంట. మా మౌర్య గారిని చూసి, మౌర్య అంటే మా చిన్నోడు, వాడిని చూసానంట, ఈయనకి రాస్తారు కళ్ళలో పవర్ ఎంత ఉందో వీని కూడా అంతే కళ్ళలో పవర్ ఉంది, అవతలో నీటి అట్రాక్ట్ చేస్తానని చెప్పిందంట. అట్రాక్ట్ ఇక్కడ కాదు, ఈ మనసులో ఉంటే ఈ నుంచి బయటకు వస్తుంది. అర్థమైందా? అరే పలానా వ్యక్తి నేను గౌరవం ఇవ్వాలని ఇది ఉందనుకో, ఈ నుంచి వస్తుంది, కనబడుతుంది. ఇది కనబడుతుంది. ఎస్ ఆర్ నో? సో కాబట్టి డియర్ లీడర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజన్లో అని చెప్పొద్దు.
నీ ప్లాన్ క్లారిటీతో చెప్పాలి, కాన్ఫిడెంట్గా చెప్పాలి, నీ ప్రజెంటేషన్ కాన్ఫిడెంట్గా ఉండాలి. కన్ఫ్యూజన్లో చెప్పినావు అనుకో, వాడు 2 సార్లు అడుగుతాడు, వస్తాయా నిజంగానే? నిజంగా చెప్పరా వస్తాయా నీకు? నిజంగా చెప్పరా దావత్ అయిన ఇస్తా వస్తాయని అనుకో, ఏమన్నా నాకైతే రావు, మా వాళ్ళకి వస్తాయంట. నాకైతే ఇప్పటి వరకు రాలే, 6 నెలలు అయింది కొట్టుకుంటున్నా, చేప కొట్టుకున్నట్టు, మా వాళ్ళకైతే వస్తాయని చెప్తారన్న. ఎట్టు వస్తుంది? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా డౌన్లైన్తో ఎలా మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్, అప్లైన్తో ఎలా మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్యామిలీతో ఎలా మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్, పిల్లలతో ఎలా మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్, స్టేజ్ మీదకి వచ్చినాక ఏం మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్లాన్లకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్. ఏడంటే ఆడ నేర్చుకోగలగాలి మనం. అన్ని రుబ్బి ఒకటేసారి కొడతా అంటే ఎవడు కనెక్ట్ కాడు. నీ దగ్గర నేను ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు ఒకలాగా మాట్లాడతా, నా డౌన్లైన్తో ఛాయ్ తాగేటప్పుడు ఇంకోలాగా మాట్లాడతా, డౌన్లైన్ బయట కలిసినప్పుడు ఇంకోలాగా మాట్లాడతా, ఇంకోలాగా ఎప్పుడు కడితే ఎప్పుడు మాట్లాడాలి, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడతా. అది ఉండాలి, అది నేర్చుకోవాలి మనం. ఏమయ్యా చేయవా అంటే ఎట్లయితుంది? అవుతుందా బిజినెస్? ఏమా ఏడుకోయినా ఓది చెప్పిపోయినావు, ప్లాన్ కోతాను పోలేవుగా. మీరు అంతా బేకారుగా ఉన్నారా, నా మేడ కొట్టారు, మీరు అంతా ఊకే నన్నే రమ్మంటారు. అవుతుందా బిజినెస్? చెప్పే విధానం మార్చుకో. నేను మొన్న మా నరేష్కి చెప్పిన, మొన్న బండి మీద ఇద్దరం ఎక్కుతూ తిరుగుతున్నాము. సార్ ఎవరైనా లీడర్ ఖాళీ ఉంటే, సరే ఇది అయిన తర్వాత చూద్దాం, కారులో చాక్లెట్లు ఉన్నాయి, మన వాళ్ళు ఎందుకో ఏదో బూకకు ఆశడు పడ్డాడు ఇటు ఆటర్ వాళ్ళు ఎందుకో నిద్ర వస్తుందా ఏమొస్తుందో అర్థమవుతలేదు. చాక్లెట్లు అని చెప్పగానే వీళ్ళకి నాట్లని ఇట్లా వస్తున్నాయి, ఏమొస్తలేవా? ఎస్. సో ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హట్టు చేసి చెప్పొద్దు, అది మీరు ఈరోజు బ్రాంజ్ నుంచే నేర్చుకోండి. ఏమని అన్నంటే, సార్ నన్ను రేపు కూడా మనం గ్రాన్యుల్ ప్రొటెక్ట్లో ఈయనక పోదామా సార్ అని అన్నాడు. ఓ రోజంతా నన్ను బండి మీద 3 ఏళ్ళు ఆయన తిరగక బండి మీద నుంచి సూర్యాపేట మొదలు పెడితే మిర్యాలగూడ వరకు తీసుకెళ్ళాడు. వాడు ఉంటాడు బక్క ఉంటాడు పాపం నరేష్, సార్ నిన్ను మోయడంత బండి అయితే నేను నడపలేను సార్ అన్న. ఓ నీ అమ్మ ఏం బాధరా అని చెప్పి నేనే తీసుకున్నా. సాయంత్రం ఇట్లా ఉపేందర్ సార్ వాళ్ళు ఇంటికి ఇట్లా వండుకుంటే నడుము టింగుమంటుంది. తెల్లారు పోయి చెప్పిన, అటు ఇటు చూసిన, నరేష్ సార్ అన్నాడు. మా పోదాం సార్ అన్నాడు అడగకముందే. ఏ పోదాం కాదురా నాయన, నీకు పోతే పీవీ వస్తా, కానీ లీడర్ కావాలంటే ఓడు మాకు ఒక తాగుపోతాయని చంపుతాయన్నాడు. వాడు నన్ను వేసుకున్నాడు పోవడం. ఇక ఆ ప్లాన్ చెప్తుంటే ఏమన్నాడు అంటే, నువ్వు కానిస్టేబుల్ అటెండ్ చేస్తావు, సజ్జనార్ సార్ చెప్పనా అన్నవాటి, సివి ఆనంద్ సార్ చెప్పనా అన్నట్టు. చెప్పు సార్ అంటే, ఫోన్ నెంబర్ ఉందా లేదా నేను ఇవ్వాలా అంటే నా దగ్గర లేదు కానీ నువ్వు ఇస్తావు అన్నట్టే చూడు సార్ చేశాను. అరే నాయన 5 లక్షలు సంపాదిస్తున్నా ఎవరికి బడపడని సీన్ లేదురా నాయన అని చెప్పినానికి. ఆయన్ని కడిగేసిన తర్వాత మొత్తం నేను అన్నాడు, సార్ ఆ సిచ్యువేషన్ నీకు ఎదురైందిగా, ఈ గ్రాన్యుల్ ప్రొటెక్ట్ అమ్మడానికి నా టాలెంట్ అవసరమా అని అడిగిన. నీ టాలెంట్ సరిపోతుందా, నా టాలెంట్ అవసరమా అని అడిగిన. ఏముంది సార్ నేను చెప్పగలుగుతా సార్ అన్నాడు. పో మరిగా అని చెప్పిన. అర్థమైందా? పో మరిగా బ్యాగ్ వేసుకొని నేను ఏదైనా లీడర్ కనెక్ట్ అయితే నాకు ఫోన్ చేయి, నేను వస్తా మాట్లాడతా అని చెప్పిన. చెప్పే విధానం ఉండాలి. అర్థమైందా? అట్టయినా గీంత చేయలేవా? మరి ఎందుకు వచ్చినావు వెస్టేలకు? ఎందుకు వచ్చినావు అయ్యా? నన్ను సావగొట్టడానికి వచ్చినావు. నాకు ఇంటికాడ ఎంత పని ఉంది తెలుసా? ఇగో చూడు నా భార్య ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందో అనుకో. వాడు ఏమనుకోడు, సరే సరే నేను చేసుకుంటా అంటాడు. తర్వాత నీ ఫోన్ ఎప్పుడు కూడా ఎత్తడిగా. అర్థమైందా? నీ ఫోన్ ఎత్తనే ఎత్తడిగా. ఈయనతో మాటలు అని నీకేం వెస్టేలోకి వచ్చినాను అనుకుంటాడు. నువ్వు మాట్లాడే విధానం రైట్ ఉండాలి లీడర్స్. అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నానంటే, బ్రాంజ్ అండ్ అబోవ్ లీడర్లకు మీరు కష్టపడుతుర్రు. కష్టం 20% రిజల్ట్ రావాలంటే 80% మీరు ఇవి నేర్చుకోగలిగితేనే టీం రావాలంటే. ఇష్టారీతిగా వంగి అసలు లేదు డౌన్లైన్తో కూడా. మీరేమనుకోనంటే, మొన్న ఒక లీడర్ ఈ మాట అన్నది టీం ఎగిరిపోయిందంట.
కొత్త మీరు నా బ్రదర్ అండ్ సిస్టర్స్, నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. ఎస్ ఆర్ నో? ఒక లీడరు, ఒక లెవెల్లో ఉండి ఒక లీడర్ ఫోన్ చేస్తే ఏమైంది సార్, ఎక్కడ ప్లాన్లకు వెళ్తలేవు, ఎక్కడ కూడా వెళ్తలేవు, మరి ఏంది కథ అని చెప్పేసి అన్నాడంట. ఫోన్ చేసి లీడర్కు, ఒక స్టార్ డైరెక్టర్కు. అంటే సార్ నా భార్య కొత్తగా పెళ్ళైన మనకి, నా భార్య ప్రెగ్నెంట్ సార్, హాస్పిటల్ తీసుకోవాలని అంట. టక్కున మనోడు అన్నాలన్నా లేదా ఇంకేదన్నా అన్నాడో నాకు తెలియదు, ఏం పని లేక ఇదో పని పెట్టుకున్నావు ఇంటికాడ అన్నాడంట. టీం ఎత్తుకొని పోయి వేదాలెక్స్లో జాయిన్ అయ్యాడు. అంటే వానికేం పిల్లలు కావాలి, నాకు పిల్లలు వద్దా సార్ అన్నాడంట. హట్ అయ్యేటప్పుడు ఎప్పుడు మాట్లాడొద్దు. మనం మాట్లాడే ప్రతి విషయం కూడా, ప్రతి మాట కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? బుజ్జగించడానికి 100 సార్లు వెళ్ళినా గొడవాడు అంటారులే, డోంట్ కేర్, నాకు నువ్వు వద్దే వద్దు. వెస్టేజ్ తప్పు కాదు, లీడర్ల తప్పు కాదు, నువ్వు మాట్లాడే విధానం రాంగ్. నా భార్య ససేమిరని డౌన్ లైన్కి వద్దంటుంది. చూడు, నేను ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు రేపు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడగలగాలి. అర్థమవుతుందా? సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. అతని యొక్క అసోసియేషన్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది జీవితంలో. మీరు ఇక్కడ శంషాబాద్ ORR తొండపల్లి టోల్ గేట్ దగ్గర ప్రియాంక రెడ్డి అని ఒక అమ్మాయిని రేప్ అండ్ మర్డర్ అయింది, చూసారా? ఎంతమందికి తెలుసు? అందరికి తెలుసు కదా. అందులో జరిగిన విషయం ఏంటి అని అంటే మెయిన్ ఇదే, అసోసియేషన్. తప్పు తన చేయాలనుకోకపోయినా అతని సాంగత్యం తప్పు చేయాలంటే మనోని కూడా తప్పు చేసినట్టే. ఆ 5 మందినో 4గురినో ఎన్కౌంటర్ చేశారు కదా, రేప్ అండ్ మర్డర్ చేయాలని 5 మందికి వచ్చిన ఆలోచన ఎవరికొకరికి వచ్చి ఉంటుందా? ఒక్కనికే వచ్చింది. ఆ ఒక్కడు చెప్పే ఆలోచనకు మిగతా వాళ్ళంతా ఇంపాక్ట్ ఏం కాదురా అనే ఒక 4-5 సార్లు కనడం వల్ల వాళ్ళందరూ దానికి ఎస్ అనడం జరిగింది. నేను రియల్ స్టోరీ చెప్తున్నా. కాబట్టి అసోసియేషన్ ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అని అంటే, నీ అసోసియేషన్ నిన్ను సక్సెస్ వైపు అయినా తీసుకెళ్తుంది, ఎంత పెద్ద సక్సెస్ అయినా పడిపోవడానికైనా అతల పాతాలకనికైనా తీసుకెళ్తుంది. కమింగ్ టు ద వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నీ అసోసియేషన్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అరే వీళ్ళతో తిరిగితే నేను సక్సెస్ అవుతానా, వీని మాటలు వింటే నేను సక్సెస్ అవుతానా, వీళ్ళ సావాసం చేస్తే నేను గెలవగలుగుతానా, వీళ్ళ సంగత్యం వీళ్ళతో జర్నీ చేస్తే నా లైఫ్ చేంజ్ అవుతుందా. అనుక్షణం నిన్ను నువ్వు చెక్ చేసుకోగలగాలి. ఒక్కనికి వచ్చిన తప్పు వల్ల మొత్తం ఎన్కౌంటర్ అయిపోయింది. ఒక్కరికి వచ్చిన ఆలోచన వల్ల. ఈ బిజినెస్ కూడా అంతే. మనం డ్రీమ్ పెట్టుకొని వెస్టేజ్లోకి వచ్చినాం, కానీ జర్నీ ఏమో ఎవరితో చేస్తున్నామో అని అంటే, తాత్కాలికంగా హ్యాపీనెస్ వస్తుంది చూడు వానితో తిరిగితే. అరే మనోడు మాట్లాడితే చిల్గా మాట్లాడతాడు, జోకులు వేసుకుంటూ మాట్లాడతాడు, లేదంటే సినిమాకి వెళ్తాడు, బండి మీద షికారు చేద్దామంటాడు, ఆడ ఛాయ్ తాగుతాడు, ఇడో బిర్యానీ తినమంటాడు. సో ఇలాంటి తాత్కాలికంగా హ్యాపీనెస్ మిస్ అయ్యి కదా. మీటింగ్కి స్టార్ట్ అయినాం, ఒక ఆమె వచ్చి సొల్లు కబురు చెప్తా ఉంటుంది, ఆమె మాట్లాడితే చాలా నవ్వు అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఆమెను వదిలిపెట్టాలనిపించదు. అసోసియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నువ్వు చెక్ చేసుకోవాలి. ఏంటి వీళ్ళతో నేను మాట్లాడితే నా జర్నీ ఫుల్ఫిల్ అవుతుందా, నా జర్నీలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయా. అసోసియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్.
సాంగత్యం. సో కొంతమంది వ్యక్తులు ఉంటారు, డబ్బులు సంపాదించాలి, లైఫ్ మార్చుకోవాలి. అరే మామ మనం ఇట్లుండొద్దురా, అరే బ్రదర్ ఇట్లుండొద్దు, నువ్వో కారు కొనాలి, నేనో కారు కొనాలి, 1,00,000 కొనాలి, 1,00,000 కొట్టాలి, నెలాఖరి వరకల్లా, ఇయర్ ఎండింగ్ వరకల్లా క్రౌన్ కావాలి, 1,00,000 సంపాదించాలి, మా అమ్మ నాన్న గ్రేట్ అనాలి, మీ అమ్మ నాన్న గ్రేట్ అనాలి. ఈ మాటలు ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళతో జర్నీ చేయడం ఆషామాషి కాదు, పిచ్చి లేస్తుంది. దీంతో తిరిగితే ఏమరవ ఎప్పుడు సోదే మాట్లాడుతుంటాడు, ఎప్పుడు కలిసిన ఎలువోపిలు అంటాడు, ఎప్పుడు సార్ ఈ మంత్ ఏం పిన్ అవుతున్నావు సార్ అంటాడు. నా దగ్గర ఎవరు ఎదురొచ్చినా నేను చెప్తా, ఏం సార్ ఎంత అవుతుంది ఈ మంత్, ఏమైనా పిన్ చేంజ్ అవుతుందా అని అడుగుతా. నన్ను కొంతమంది ఈ మాట నచ్చక ఇటు వెళ్ళిపోతుంటారు, కొంతమంది ఇక్కడ వెళ్ళిపోతుంటారు. నా ఎదురుంగి వచ్చి ఎస్ సార్ అవుతుంది సార్ ఈ మంత్ స్టార్ అయిపోతుంది సార్ అన్నాడు అనుకో, అది కాన్ఫిడెంట్. సో కాబట్టి డియర్ లీడర్స్, సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ డ్రీము, గోల్స్, ఫోకస్ ఇవన్నీ కూడా జీరో చేసేదే సాంగత్యం. కొంతమంది వ్యక్తులు ఊళ్ళల్లో ఉంటారు, మన డిసిప్లిన్ కూడా సోకులు పడుతుంది చూడామే అంటారా రా ఎస్ఆర్ను. మనం ఈ ఎస్టే శారీ కట్టుకొని పోయినాం అనుకో, ఆమె చూడు ఎట దింపుతుంది అంటారు ఎస్ఆర్ను. కానీ ఇది మన డిసిప్లిన్, ఇది మన డిసిప్లిన్. మనకు చిన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు మన డిసిప్లిన్ వ్యంగ్యంగానే కనిపిస్తుంది. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మనం ఎప్పుడు ట్రై చేయొద్దు. అరే పాపం ఏమనుకుంటుందో, నేను ఇది కట్టుకొని పోతే ఆడిపోయినాక కట్టుకుంటా, ఆడిపోయినాక టై వేసుకుంటా, ఆడిపోయినాక ఇన్సెట్ వేసుకుంటా అని అంటే నవ్వర్, నువ్వు తక్కువ చేసుకుంటున్నావు, ఆమెను గెలిపిస్తున్నావు. ఇంకొంతమంది ఉంటారు, ఏమరా ఎప్పుడు మీటింగ్ అయినా, ఎప్పుడు చేస్తావరా 1,00,000 అంటే ఏతులు కొడుతున్నావు అది ఇది అంటారు. వీని డ్రీమ్స్ చాలా చిన్నగా ఉంటుంది. వీంతో నువ్వు జర్నీ చేసినావు అనుకో, నీ డ్రీమ్ 100% ఫుల్ఫిల్ కాదు, నీ డ్రీమ్ 100% ఫుల్ఫిల్ కాదు. సో కాబట్టి మై డియర్ లీడర్స్, వీళ్ళతో కూడా జర్నీ చేయొద్దు. ఇంకొంతమంది ఉంటారు, టోటల్ని డైరెక్షన్నే మార్చాలని చూస్తారు, టోటల్ ఎంటైర్ని డైరెక్షన్నే చేంజ్ చేస్తారు. వాళ్ళు అయితే లేదంటగా జర్నీ చేస్తున్నావు ఎస్ఏలో, ఒకే ఒక డైలాగ్ అయితే లేదంటగా నీతోని గాళ్ళు చెప్పి అనడానికి ఉత్తగానే అంటే నీకెట తెలిసింది అన్న అయితే లేదని. ఒక చిన్న మాట నీ టోటల్ డైరెక్షనే చేంజ్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? ఇక ఆడ నువ్వు ఇక ఓపెన్ అయిపోతావు. అవును చాలా కష్టం ఉంది, ఓడించలేడు, ఓడి తీసుకోవట్లేడు, సిల్వర్ కూడా మెయింటైన్ అయింది, నాకు పీవీ అయితే మస్తు వస్తుంది కానీ నాతోనైతలే. మరి మీ లీడర్ మంచి పని చేస్తున్నాడు, ఆడు ఏం చేస్తుండో, వాడు ఘోరాతి, వాడు తిమ్మిరి బిమ్మిరి చేసి చేస్తున్నట్టున్నాడు. వాడు అర్థమవుతుంది, ఈ డౌన్ లైన్ నీడే యాడ్ చేస్తుంటాడు. వాడు మాటకారి ఏం చేస్తాడో, మనకు మాటలు రావు మనతో కాదు అని చెప్తాడు. అక్కడి నుంచి నీవు ఏం డైరెక్షన్ పెట్టుకొని వచ్చినావు, టోటల్ నీ డైరెక్షనే, నీ గమ్యం యొక్క డైరెక్షనే మారిపోతుంది ఇక. కాబట్టి డియర్ లీడర్స్, మన సాంగత్యం అయితలేదా అంటే అయితలేదు కాదు, స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది, పరిగెడుతుందని చెప్పాలి. ఎస్ ఆర్ నో? డియర్ లీడర్స్, వీళ్ళంతా కూడా నేను చెప్తున్నా, నువ్వు చేసేది బాగుంది, నువ్వు చెయ్యి. ఎవరు అంటారో వాళ్ళని మెప్పు కోరుకున్నట్టు. నా దృష్టిలో, నా కోణంలో చూస్తున్నా, నేను ఏం చెప్తున్నానంటే, ఎవ్వరు అసలు అనకపోయినా కూడా అంతో జర్నీ చేయొద్దు. అర్థమైంది నా పాయింట్? నువ్వు చేసేది కరెక్ట్, నువ్వు చేయి పోయి నువ్వు సక్సెస్ అవుతావు అన్నోడు బాగానే ఉంటాడు, మంచోడాడు. ఇటు నువ్వు చేయలేవు అన్నాడు అనడు, ఆయన నువ్వు చేసేది బాగుంది కూడా అన్నాడు, మధ్యస్థంగా న్యూట్రల్గా ఉంటాడు. వాన్తో కూడా జర్నీ చేయొద్దు, లిటరల్గా చెప్తున్నా. ఎందుకు అనంటే అది స్లో పాయిజన్, సైనైడ్ కంటే డేంజర్. వాడు ఎట్టున్నానంటే చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఏం చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా ఓపెన్ అప్ అవ్వద్దు.
అది ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే. నీ గెలుపు చూపించాలి అలాంటి వాళ్ళకు. ఆ స్లో సైనైడ్ ఉండగా నీ గెలుపే చూపించాలి. నీతో జర్నీ చేయాలని ఆలోచన కాదు, నీతో పరిగెత్తాలని ఆలోచన వస్తుంది వాళ్ళకు. చేంజ్ చేసుకుందామా? ఆర్ యూ రెడీ? ఎస్, అసోసియేషన్ చేంజ్ చేసుకోండి.